చేసినటువంటి ప్రార్థన కదా మనం చూస్తున్నాం. అవునా కదా? సుంకరిని ధ్యానం చేస్తూ, తక్కువ చేస్తూ, హీనంగా చూస్తూ సుంకరి గురించి మరి చెప్పినటువంటి మాటలు పరిసయ్యుడు చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే, మీరు ధర్మశాస్త్రాన్ని మేము మాత్రమే పాటిస్తాం, ధర్మశాస్త్రాన్ని కాపాడే హక్కు మాకు మాత్రమే ఉంది, ధర్మశాస్త్రాన్ని బోధించే ఆ బాధ్యతని దేవుడు మాకు మాత్రమే ఇచ్చాడు. ఇదిగో ఈ బాధ్యతలన్నీ మాకు ఇచ్చాడు కాబట్టి దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించినటువంటి ప్రతి ప్రవచనం కూడా మాకు మాత్రమే వర్తిస్తుంది. అనగా ఇదిగో పుట్టబోయే మెస్సియా మా కోసం మాత్రమే, ఇదిగో మాకు మాత్రమే రక్షిస్తాడు, ఆయన లోకంలో చెప్పించేది మా కోసం మాత్రమే అనేటువంటి అహంకారం గర్వం అనేది ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల్లో ఎక్కువగా ఉండేది. అందుకే మిగిలిన వాళ్ళని చాలా చులకనగా వాళ్ళు చూస్తూ ఉండేవారు. ప్రియ సహోదరి సహోదరుల, వారు బోధించేది ధర్మశాస్త్రం, కానీ వారి మాటలు చూడండి. పరిసయ్యుల వరకు ఉదాహరణ కదా, ఈ పరిసయ్యుడు చేసే పని ఏంటి? ధర్మశాస్త్రాన్ని కాపాడటం, ధర్మశాస్త్రాన్ని చెప్పడం, దేవుని యొక్క చట్టాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నా అని చెప్పుకోవడం, కానీ తోటి వాడిని ప్రేమించలేనటువంటి స్థితి కదా, తోటి వాడిని ధ్యానం చేసి నేరుగా చూస్తున్నటువంటి పరిస్థితి. అందుకని దేవుడు అంటున్నారు, వాళ్ళు చెప్తారే కానీ చేయరు, వాళ్ళు మాట్లాడతారే కానీ అనుసరించరు. కాబట్టి మీరు వాళ్ళు బోధిస్తున్నటువంటి దేవుని యొక్క మాటలు మాత్రమే ఆలకించండి, కానీ వారి యొక్క ప్రవర్తనని మాత్రం మీరు అనుసరించవద్దు. ఎందుకంటే వారు చెప్తారంటే చేయరు. వారి మాట, వారి యొక్క పని, వారి యొక్క చేత ఈ రెండు కూడా ఒకటిగా ఉండవు. కాబట్టి మీరు వాటిని పాటించవద్దు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ ప్రభు ఈరోజు